నమస్తే, నేను మీ యాలి. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో దొరికే కాశీ గారి పాలకోవా న్యాచురల్ మిల్క్తో తయారు చేస్తారంట. అసలు ఈ పాలకోవా అన్ని ప్రాంతాల్లో దొరికినా కానీ ఈ కాశీ గారి పాలకోవా ఒక ప్రత్యేకత ఉందంట. అసలు ఈ పాలకోవా ఎలా తయారు చేస్తుంటారు, ఈ పాలకోవా మేకింగ్ ఎలా ఉంటుంది, నిజంగా ఈ పాలకోవాకి అంత ఫేమస్ నేమ్ ఎలా వచ్చింది, వాట్స్ ది స్టోరీ? స్వచ్ఛమైన నెయ్యి, అచ్చమైన మసాలాలు దట్టించి కట్టెల పొయ్యిపై కమ్మగా తయారు చేసే పల్లె పిండి వంటలు గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. మహిళలు చేసే ఈ సంప్రదాయ వంటలకు ప్రచారం లేకుండానే గిరాకీ ఉంటోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు కాశీ పాలకోవా మహా ఫేమస్. గోదావరి జిల్లాలో లభ్యమయ్యే ఆత్రేయపురం పూతరేకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుగాంచిందో మార్టేరు కాశీ గారి పాలకోవా కూడా అదే తరహాలో ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో లభించే పాలకోవా వేరు, మార్టేరు పాలకోవా వేరు. ఈ పాలకోవా ఇంతటి ప్రత్యేక గుర్తింపు పొందడానికి చాలానే కారణాలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ఒక పల్లెటూరు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం పాడి పశువులు ఉంటాయి. దీంతో పాల ఉత్పత్తికి కేంద్ర బిందువుగా మారింది. అయితే 1982లో కాశీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో పాల కేంద్రం నడిపేవారు. ఒకసారి మిగిలిపోయిన పాలతో మంచి స్వీటు తయారు చేసి అమ్మకాలు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో మిగిలిపోయిన పాలతో పాలకోవా తయారు చేయటం మొదలుపెట్టారు. కాశీ ఒరిజినల్ పాలకోవా టేస్ట్ రావడం కోసం పంచదార, స్వచ్ఛమైన పాలు తప్ప ఇంకా ఏవీ వాడేవారు కాదు. దీంతో అప్పటి నుంచి ఈ పాలకోవాకు గుర్తింపు వచ్చింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వాడతారని మేము మా చుట్టాలు అందరూ పురుగులు కూడా పంపుతూ ఉంటామండి. చిన్న పరిశ్రమ లాంటిది మన ఆడవాళ్ళందరికీ పని కల్పించాలి అని మా బాబు కూడా ఆ ప్రయత్నం, నేను కూడా దీంట్లో ఉండి వాళ్ళకు కూడా వెనకాలంతా సపోర్ట్గా నేను చూసుకుంటూ ఉంటానండి. 1982లో మొదలుపెట్టిన పాలకోవా వ్యాపారం మార్టేరులో ఫేమస్ కావడంతో కాశీ గారి పాలకోవా నేడు బ్రాంచ్లుగా ఏర్పడింది. అంతేకాదు ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కాశీ చనిపోవడంతో భార్య విజయలక్ష్మి, వాళ్ల కుమారులు ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నారు. వీళ్లు పాలకోవా తయారీ విధానం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారంటే ప్రతిదాని క్వాలిటీ చెక్ చేసి మరీ ఉపయోగిస్తూ ఉంటారు. పాలలో వెన్న శాతం తేడా వచ్చినా ఆ పాలని స్వీకరించరు. పాలు, పంచదార మిశ్రమాలతో ఎటువంటి తీపి రసాయనాలు ఉపయోగించకుండా గంటల కొద్దీ పాలని మరగబెట్టి క్వాలిటీ వచ్చే విధంగా పాలకోవా స్వీట్ ని తయారు చేస్తూ ఉంటారు. మేము 1 సంవత్సరం అదే మామూలుగా చూసి నేర్చుకున్నామండి. తర్వాత 4 సంవత్సరాల నుంచి మేము ఇలా పనిచేస్తున్నామండి. దీంట్లో ఏ తేడా అసలు ఉండదండి. అయితే కాశీ గారి పాలకోవా తయారీ కేంద్రంలో పూర్తిగా మహిళలే దర్శనమిస్తూ ఉంటారు. కాశీ అనంతరం అతని భార్య విజయలక్ష్మి మార్టేరు పరిసర ప్రాంతాల మహిళలకు తమ పాలకోవా తయారీ విధానాన్ని నేర్పించి కొంతమంది మహిళలకు తమ కార్ఖానా ద్వారా ఉపాధి అందిస్తున్నారు. ఇక్కడ పనిచేసిన మహిళలు పాలకోవా తయారీ విధానాల్లో సిద్ధహస్తులై పాలకోవా టేస్ట్ రావడం కోసం వీరంతా ఇక్కడ కష్టపడుతూ ఉంటారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాల్లో మార్టేరు పాలకోవా తప్పకుండాల్సిందే. సినీ అగ్ర రాజకీయ నాయకులు సైతం ఈ మార్టేరు పాలకోవా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ పాలకోవా కోసం ఇతర దేశాల నుంచి ఫోన్ చేసి మరీ ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్టేరు పాలకోవా దేశవ్యాప్తంగా ఫేమస్ అవ్వడంతో పట్టణ ప్రాంతాల వైపు బ్రాంచ్లు పెట్టే ఆలోచనతో ఉన్నారు నిర్వాహకులు. చూశారు కదా కాశీ గారి పాలకోవా, దాని తయారీ విధానం కూడా నిజంగా వీళ్ళు స్వచ్ఛమైన పాలు, ఒరిజినల్, ఎటువంటి కల్తీలు లేకుండా వీళ్ళు వాడడమే మాకు ఒక బ్రాండ్ తీసుకువచ్చి పెట్టింది. అందువల్లే మాకు ఈ కాశీ గారి పాలకోవాకి దేశ విదేశాల్లో అంత పేరుగాంచిందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా వీళ్ళు చేస్తున్న ఒక మంచి పని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మార్కెటింగ్తో పాటు ఇక్కడ మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ మార్టేరు పరిసర ప్రాంతాల్లో ఈ పాలకోవా ఫేమస్ అవుతుందో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా వెళ్ళడం, ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ పాలకోవాకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మ్యూజిక్. కెమెరామెన్ మహితో, ఆలీ, మార్టేరు నుంచి.